మొదటి భార్య చనిపోయిందని నన్ను పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటోంది జ్యోతి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలంటోందో తన్ని అడిగి తెలుసుకుందాం. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. ఈయన భార్య చచ్చిపోయిందని నన్ను పెళ్లి చేశారు. మీ ఆవిడ చనిపోయిందని ప్రూఫ్ ఏంటి, సర్టిఫికేట్ ఏముంటే ప్రూఫ్ చూపించండి, అలాగైతే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదంటే సరే అని చూపించారు. ఆ ప్రూఫ్స్ మీద నన్ను పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. పెళ్లి చేశాక కొన్ని రోజులు బాగానే ఉందరు, బాగానే చూశారు. మళ్ళీ మధ్యలో ఏమైందో వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని ఎప్పటి నుంచి జరుగుతుంది అది ఇప్పుడు మధ్యన ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుంది. మీరేం అడగలేదు? అడగట్లేదు, నాకు ఎవరు లేరు మేడం. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళి ఉండరు, ఫోన్ వచ్చింది, అది చూసి నాకు డౌట్ వచ్చింది, అడిగితే నన్ను కొట్టారు. నీ పెళ్లి ఎవరు చేశారమ్మా? మరి నీకు ఎవరు? అమ్మ నాన్న అంటే చేశారు. పెళ్లి అయిన తర్వాత చనిపోయారా? మరి అతను మొదటి భార్య ఎలా చనిపోయింది అన్నది ఎవరిని అడిగారా, కనుక్కున్నారా? ఏ పరిస్థితి? ఎలాగో యాక్సిడెంట్ ఏమో చనిపోయింది అని చెప్పి. కాదమ్మా, డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూసామన్నారు కదా, చూసారా? చూసారు, ఇచ్చారు, చూసాము. మంచిగా ఉండేవాళ్ళము. మంచిగా ఉంటే ఏది ఫోన్ మాట్లాడినా అనుమానము. ఎటో అటు వెళ్ళి వచ్చి నైట్ 8:30 అవతటికి మళ్ళీ గొడవ. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇవన్నీ టార్చర్. వస్తే టార్చర్. మీరు ఏది వెలిగించకపోతే ఎందుకు మొదలవుతుంది? ఇదేం లేదు సార్. ఫోన్లు మాట్లాడతారట, నైట్ టైం మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడుతాం. ఎవరితో మాట్లాడతారు? ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడినా ఎంతసేపు మాట్లాడతారు? ఇదో పొద్దంతా పనికి వెళ్ళేసి వస్తారు, ఇంటికి వచ్చాక మీ ఆవిడ ఫ్రెండ్తో ఎంతసేపు మాట్లాడతారు? అసలుకి వెళ్ళి మాట్లాడితే గొడవ మేడం. అదే సార్, ఎంతసేపు మాట్లాడతారు? నేను ఆవిడ గురించి మాట్లాడట్లా, మీ గురించి మాట్లాడతాను. 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడు. 10 నిమిషాలు 20 నిమిషాలు అంతేనా? రోజు మాట్లాడతారా 10 నిమిషాలు 20? రోజు మాట్లాడు. మీ కాల్ రికార్డ్స్ తెప్పించాము, వాటిల్లో మీరు అర్ధరాత్రులు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. సార్, మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆవిడని పిలిపించాం. మీరు రెగ్యులర్గా ఏ నెంబర్ అయితే మాట్లాడుతున్నారో ఆ నెంబర్కి సంబంధించిన ఆవిడ మీకు తెలుసా తెలియదా ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు ప్రూఫ్ చేయండి మేడం. మీరేమన్నా నిజం మాట్లాడతారేమో అని మిమ్మల్ని ఒక్కళ్ళనే ఫస్ట్ కూర్చోబెట్టాం. మీరు ఇప్పటిదాకా ఏ నిజం మాట్లాడలేదు. ఆల్రెడీ ఆవిడ ఎంత హింసించాలో అంత హింసించారు. నేను మాట్లాడేదంతా నిజమే మాట్లాడా. సరే, ఇప్పుడు మేడం ఇంకొకరిని పిలిపిస్తారు. మీకు ఇంకొక వ్యక్తితోటి సంబంధం ఉంది అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ప్రూవ్ చేస్తే మా తలకు వస్తాం మేడం. అయ్, ఇక్కడ తల కోసి ఇక్కడ పెట్టి అబ్బా. ఎన్నిసార్లు కోసుకున్నారు? ఇప్పుడు మీరు ప్రూఫ్ చేయండి మేడం. బాబోయ్, ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. అట్లా ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయాడు. అబ్బా, నేను అసలు శ్రీరామచంద్రుడికి లీడర్ని అన్నట్టు. అసలు నన్ను ఎవ్వరు కనిపెట్టలేరు. కత్తి కానీ బ్లేడ్ కానీ తెచ్చుకున్నారా? మేము ఇవ్వాలా? మీరు ఇచ్చినా నేను తెచ్చుకున్నా. ఒకటే అన్నింటికి దులుపుకుంటున్నావు అబ్బా నువ్వు. సరే, ఆవిడ ఎవరో పిలిపించండి డైరెక్ట్. సరే, ఇప్పుడు వాళ్ళని పిలిపించేద్దాం. ఏమా, ఆయన తెలుసా మీకు? తెలుసు, ఎవరైనా? మా ఆయన. మీ ఆయన? నువ్వేనా దెయ్యమా? అంటే మీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటి, నువ్వు చచ్చిపోయావని చెప్పి మళ్ళీ నువ్వు వచ్చావంటే మాకు భయంగా ఉంది ఇక్కడ. బతికే ఉందా? మరి నీ తలేది పెట్టేస్తావండి, కొంప తీసి ఇక్కడ తీసి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజు సమస్యతో జ్యోతి గారు ఇక్కడి వరకు వచ్చారండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జ్యోతి గారు. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. ఈయన భార్య చచ్చిపోయిందని నన్ను పెళ్లి చేశారు. చేశాక మా ఇంట్లో ఎందుకంటే ఈయనకి సెకండ్ మ్యారేజ్ చేసిన మా పరిస్థితి బాగోలేక పెళ్లి చేశారు. ఓకే. అమ్మ నాన్న అందరూ మా పరిస్థితి బాగోలేక మ్యారేజ్ చేశారు. నేను బాగానే అంటే మేమేమన్నామంటే మ్యారేజ్ అవ్వ ముందు మీ ఆవిడ చనిపోయిందని ప్రూఫ్ ఏంటి, సర్టిఫికేట్ ఏముంటే ప్రూఫ్ చూపించండి, అలాగైతే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదంటే సరే అని చూపించారు. చచ్చిపోయిందని డేట్ సర్టిఫికేట్ చూపించారు. ఆ ప్రూఫ్స్ మీద నన్ను పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. పెళ్లి చేశాక కొన్ని రోజులు బాగానే ఉందరు, బాగానే చూశారు. మళ్ళీ మధ్యలో ఏమైందో వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని. పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళ వయసు ఎంత? అబ్బాయికి 11 సంవత్సరాలు, అమ్మాయికి 10. ఓకే. ఇలాగయ్యి వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని కొట్టడము, మందు ఇస్తారు, ఇంటికాడ మంచిగా. ఎప్పటి నుంచి జరుగుతుంది అది ఇప్పుడు మధ్యన ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుంది. మీరేం అడగలేదు? అడగట్లేదు, నాకు ఎవరు లేరు మేడం. అమ్మ నాన్న చచ్చిపోయారు. మరి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఎవరు చెప్తే పట్టించుకోవట్లేదు. మీరు చూసుకోండి అని అంటున్నారు. మరి ఏమో నాకేమవుతుంది. నేను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళి ఉందరు,
ఫోన్ వచ్చింది. అది చూసి నాకు డౌట్ వచ్చింది. అడిగితే నన్ను కొట్టారు. నా ఇష్టము, నేను ఏమైనా మగాన్ని ఏమైనా చేసుకుంటాను, నువ్వు ఎవరు ఆడడానికి అలాగా. మీ పెళ్లి ఎవరు చేశారమ్మా? మరి నీకు ఎవరు? అమ్మ నాన్న అంటే చేశారు. పెళ్లి అయిన తర్వాత చనిపోయారా? చనిపోయారు. మరి అతను మొదటి భార్య ఎలా చనిపోయింది అన్నది ఎవరిని అడిగారా, కనుక్కున్నారా? ఏ పరిస్థితి? ఇలాగ యాక్సిడెంట్ లో ఏమో చనిపోయింది ఏమని చెప్పి కాదమ్మా, డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూసామన్నారు కదా, చూసారా? చూసారు, ఇచ్చారు. చూసాము. యాక్సిడెంట్ లో చచ్చిపోయింది అని అన్నారు. ఏం చేస్తాడు మీ ఆయన? లేబర్ పనికి పోతారు. నువ్వు? నేను లేబర్ పనికి వెళ్తాను. సో ఈ చెడు అలవాట్లకు కారణం ఏంటి? మరి ఏమిటో మధ్యన ఫస్ట్ బాగానే ఉండాలి, మధ్యనే అయింది 5-6 అంటే చాలా మంది స్త్రీలతోనే ఎవరో ఒక ఆవిడ దగ్గరికి ఒక ఆవిడే అని ఉంది. ఫోన్స్ వస్తుంది, రోజు ఫోన్ వస్తుంది. ఒక ఆమె దగ్గర నుంచే. పిల్లల్ని బాగానే చూసుకుంటాడమ్మా? పిల్లల్ని అంటే అంతగా లేదు, ఫస్ట్ బాగానే చూసుకుంటారు, మధ్యన మళ్ళీ అంత ఇదైంది. ఎవరు ఆవిడ నిలదీసావా, కనుక్కోవటం ట్రై చేసావా? కనుక్కుంటాను. ఎవరు లేరా నీకు? అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు లేరా నీకు సపోర్ట్ గా? ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవరు చెప్తే మీ బాధలు మీరు పడండి, మాకు ఎందుకని పట్టించుకోవట్లేదు. అదే మీకు టీవీలో చూసాను. సో నీకు ప్రత్యేకంగా ఒక స్త్రీతో అనుమానం, నీ భర్తకి ఎవరో ఒకళ్ళు ఒక ఆమెతో ఉందనేది, ఆ అమ్మాయి ఎవరు అనేది నువ్వు కనుక్కోలేకపోతాను, తెలుసుకోలేకపోతున్నాను ఆమె ఎవరని. రోజు ఆమెతో మాట్లాడతారు, ఏమంటే కొడతారో తిడతారో, ఇంటికాడ ఏమెవరు. ఇది నువ్వు అడిగినప్పుడల్లా కొడతాడా? కొడతారు. ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకుంటున్నాడా? అవి చూడు. ఇప్పుడు మీకు వచ్చిన సంపాదనతోనే మొత్తం ఇల్లంతా నడుస్తుంది. అసలు ఆయన ఉద్దేశం ఏంటో మిమ్మల్ని వదిలేసి ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదామని? ఏమో మరి అడిగారా మీరు? ఆ విషయం అడిగారా? అడిగితే నా ఇష్టము, నేను మగాను, నువ్వు ఎందుకు అడుగుతావు నన్ను. మరి ఇలా నీకు ఇష్టం లేదన్న విషయం నువ్వు చెప్పలేదా? నేను చెప్పాను, చెప్తే ఏమంటే కొడతారు. కొట్టడమే, ఇంకా ఏది అడిగినా కొట్టడమే, ఇంకేమీ లేదు. అది ఇదంతా కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే 6 సంవత్సరాలు బట్టి, మొదటి నుంచి ఏమీ లేదు ఈ వ్యవహారం. ఫస్ట్ నుండి లేదు. ఫస్ట్ బాగానే చూసుకుంది వాళ్ళు. ఈ మధ్యనే అయింది. మరి ఇలా బాధపడి కొన్ని రోజులకి ఇది టీవీలు చూశాను, ఏదో న్యాయం చేస్తాడని ఇక్కడ వరకు వచ్చాను. ఎటువంటి న్యాయం? ఏంటమ్మ న్యాయం అంటే? ఏమో ఆయన మారి మంచిగా చూసుకునేలాగా చేస్తారు. ఆమెకి ఎవరితోటో లింక్ ఉంది, అది వదిలేసి మంచిగా ఉండేలా చేస్తారేమో అని. ఆవిడెవరో కనిపెట్టి అసలు నిజమా కాదా అనేది కనిపెట్టి మీకు ఏ న్యాయం చేయాలి. ఫస్ట్ ఎలాగుండే వాళ్ళు అలా చూస్తారు. అంటే ఈ 12 ఏళ్లలో 6 ఏళ్ళు బాగా ఉన్నాడు, రిమైనింగ్ 6 ఏళ్ళు నిన్నైతే కష్టపెడుతున్నాడు, పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది నీ డౌట్. సరే, సో ఒకసారి వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి చంద్ర గారు. నమస్తే. నమస్తే సార్. బా చాలా పద్ధతిగా నీట్ గా చెప్తున్నారు. మీరేమో ఏం మాట్లాడినా కొడతారంట, చాలా ఆవేశంతో పలకరిస్తారు అనుకున్నాను నేను. అదేం లేదు మేడం, మంచిగా ఉండేవాళ్ళము. మంచిగా ఉంటే ఏది ఫోన్ మాట్లాడినా అనుమానము, ఎటో అటు వెళ్ళి వచ్చి నైట్ 8:30 అవతటికి మళ్ళీ గొడవ, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇవన్నీ టార్చర్. వస్తే టార్చర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.